వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఐఏఎస్సి కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ వెరీ గుడ్ న్యూస్. సీట్స్ అయితే పెరగబోతున్నాయి. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఐఏఎస్సిలో బీటెక్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఇది రియల్గా గుడ్ న్యూస్. ఆల్రెడీ ఎస్టర్డే మీకు వీడియో చేయడం జరిగింది. ఐఏఎస్సి బెంగళూరులో బీటెక్ జాయిన్ అవ్వడానికి మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు సీట్ వస్తుంది అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. సో మరి ఏ సీట్స్ పెరగబోతున్నాయి, ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. 2025లో మన మెంటర్షిప్ ద్వారా ఐఏఎస్సి బెంగళూరులో స్టూడెంట్కి సీట్ వచ్చిన పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ జోసాలో సీట్ రావడం జరిగింది. స్టూడెంట్కి మళ్ళీ ఐఏఎస్సి బెంగళూరులో కూడా సీట్ వచ్చింది. సీట్ విత్డ్రా చేసుకొని ఐఏఎస్సి బెంగళూరులో జాయిన్ అవ్వడం జరిగింది. సో మన మెంటర్షిప్లో 1-on-1 స్టూడెంట్కి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. స్టూడెంట్ యొక్క పేరెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి మెంటర్షిప్ మనదనేది. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ కాబోయే స్టూడెంట్కి ఐఏఎస్సి బెంగళూరు సంబంధించి మా రిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అని ఎంత నమ్మకంతో చెప్పారు చూడండి. సో అలాంటి మెంటర్షిప్ అనేది మీకు చాలామంది మెంటర్షిప్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తామని చెప్తారు. వాళ్ళ ద్వారా సీట్స్ వచ్చిన కాలేజెస్ కానీ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ కానీ ఏంటి అనేది ఒక్కరు కూడా మీకు చూపించలేరు. సో 1-on-1 మెంటర్షిప్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ వైజ్గా ఇలా ఉంటేనే వాళ్ళ దగ్గర రిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మన మెంటర్షిప్ ఎంత జెన్యున్గా ఉంటుందనేది. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీ అడ్మిషన్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఎస్టర్డే కూడా చెప్పడం జరిగింది. జేఈ అడ్వాన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఐఏఎస్సి బెంగళూరు సంబంధించిన సీట్స్ ఫిల్ చేయబోతున్నారు. అది కూడా జోసా కౌన్సిలింగ్లోనే ఉంటుందని. సో ఇక్కడ చూడండి, మనకు ఐఏఎస్సి బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో ఓవరాల్గా 52 సీట్స్ ఉన్నాయి. ఇందులో గర్ల్స్కి సూపర్ న్యూమరీ 4 సీట్స్, విదేశీ విద్యార్థులకు 4 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, జోసాలో చేరినందున బీటెక్ కోర్సులు కూడా పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మనకు ఐఏఎస్సి కాలేజ్ సంబంధించి సీట్స్ ఎవ్రీ ఇయర్ బీటెక్ కోర్సెస్ యాడ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాయి. సో ఈ ఇయర్ కూడా దీనికి సంబంధించిన సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ సీట్స్ అన్నీ మనకు జోసా కౌన్సిలింగ్లోనే ఫిల్ చేయడం జరుగుతుంది. మనకు ఐఏఎస్సి కాలేజ్లోనే టాప్ 1 బెంగళూరు ఉంటుంది. అలాంటి బెంగళూరే ఇంకా జోసా కౌన్సిలింగ్లో జాయిన్ అయిందంటే మిగిలిన ఐఏఎస్సి కాలేజెస్ కూడా కంప్లీట్గా మనకు జోసా కౌన్సిలింగ్లో యాడ్ కాబోతాయి. సో ఇంకా జోసా కౌన్సిలింగ్ ద్వారానే మీరు ఐఏఎస్సి కాలేజ్ సంబంధించిన సీట్స్కి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. సీట్స్ అయితే తీసుకోవచ్చు. మీకు కరెక్ట్ గైడెన్స్ ఉంటే మంచి టాప్ కాలేజ్లో మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.